హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శాంసన్ పిన్నప్రాల. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది నిమ్స్ దాయ్ గురించి. అతను ఒక చిన్న విలేజ్లో పుట్టిండు, దానా అనే విలేజ్లో పుట్టిండు, నేపాల్లో. 25th జూలై 1983లో పుట్టిండు. అండ్ వాళ్ళ ఫాదర్ గూర్క్ సోల్జర్గా పనిచేసిండు ఇండియన్ ఆర్మీలో. అండ్ వాళ్ళ మదర్ ఏమో ఒక ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందనమాట. మౌంటైన్స్ ఎన్వైర్న్మెంట్లో పెరిగిండు. అండ్ దేర్ ఈస్ నో లగ్జరీ. స్పెషల్ ఫోర్సెస్లో సర్వ్ చేస్తూ ఆయన రియలైజ్ అయిన ఒక విషయం ఏంటంటే, బాడీ ఒకటి స్ట్రాంగ్ ఉంటే సరిపోదు అండ్ మైండ్ వీక్ ఉంటే మొత్తం కొలాప్స్ అయిపోతుందని. తన వైఫ్ పేరు సుజ్జీ పూజా. వాళ్ళిద్దరికి ఒక చైల్డ్. నిమ్స్ దాయ్ మైండ్లో ఒకరోజు ఒక ఐడియా స్ట్రైక్ అయింది. ఏంటంటే, వరల్డ్లో 14 పీక్స్ ఉంటాయి, అవన్నీ 8,000 మీటర్స్ కంటే హైట్ ఎక్కువ. నార్మల్గా ఒక క్లైంబర్ ఒక పీక్ని క్లైంబ్ చేస్తేనే ఒక లైఫ్ అచీవ్మెంట్ లాగా. నిమ్స్ దాయ్ లైఫ్లో ఒక ఫైనల్ చాప్టర్ చూద్దాం, బ్రాడ్ పీక్ 2026. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019లోనే ఇతను 14 పీక్స్ని కంప్లీట్ చేశాడు. అండ్ దాని తర్వాత అన్నపూర్ణ నుంచి షిష్పంగ్మా వరకు 189 days, 6 months, 6 days లో కంప్లీట్ చేశాడు. వరల్డ్ కి నిర్మల్ పూర్జా అంటే ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసే వ్యక్తి. కానీ 7 years తర్వాత మళ్ళీ ఒక 8,000 meters పైన ఉన్న మౌంటైన్ మీద ఉన్నాడు అతను. ఈసారి పాకిస్తాన్ లో ఉన్న బ్రాడ్ పీక్ మీద ఉన్నాడు. అండ్ July 30, 2026 మార్నింగ్ 5:33 AM అవుతుంది. అతను క్యాంప్ 2 దగ్గరికి రీచ్ అయ్యాడు. అండ్ ఆయన ట్రాకర్ అప్రాక్సిమేట్లీ 6,166 meters ఆల్టిట్యూడ్ చూపించింది. టైం పాస్ అవుతుంది. ఆయన టీం మౌంటైన్ మీద పైకి మూవ్ అవుతున్నారు. మార్నింగ్ 7:03 AM అయింది. ఆల్టిట్యూడ్ అప్రాక్సిమేట్లీ 6,460 meters చూపిస్తుంది. ఇంకా సబ్మిట్ డైరెక్షన్లోనే జర్నీ అవుతుంది. అరౌండ్ మార్నింగ్ 9 AM అయిపోయింది. ఆయన టీం అతను 6,600 meter ఆల్టిట్యూడ్ మీద అప్రాక్సిమేట్లీ 6,600 meters ఆల్టిట్యూడ్లో ఉన్నాడు. అప్పుడు మౌంటైన్ చేంజ్ అయింది. ఒక మ్యాసివ్ అవలాంచ్ మౌంటైన్ సైడ్ నుంచి కిందికి వచ్చింది. నిమ్స్ దాయ్తో పాటు ఇంకా 9 members క్లైంబర్స్ ఆ అవలాంచ్లో చిక్కుకున్నారు. స్నో అండ్ ఐస్ వాళ్ళ నార్మల్ క్లైంబింగ్ రూట్ నుంచి కాకుండా దానికి దూరంగా తీసుకెళ్ళి ఒక స్టెప్ గైడ్స్లో విసిరేసాయి. నిమ్స్ దాయ్ GPS ట్రాకర్ కూడా సడన్గా ఆల్టిట్యూడ్ లాస్ అవ్వడం స్టార్ట్ అయింది. సేపు తర్వాత ట్రాకర్ సిగ్నల్ స్టార్ట్ అవ్వడం కంటిన్యూ అయింది. అందుకే రెస్క్యూవర్స్ మేబీ నిమ్స్ స్టిల్ అలైవ్ అనే హోప్ ఉండేది. కానీ ఆ హోప్ కూడా స్లోగా డిసపియర్ అయిపోయింది. బ్రాడ్ పీక్ బేస్ క్యాంప్కి యాక్సిడెంట్ అయినట్టు ఇమ్మీడియట్గా తెలియలేదు. కొన్ని అవర్స్ తర్వాత ట్రాకర్స్ డేటాను చెక్ చేసినప్పుడు క్లైంబర్స్ పొజిషన్స్ సడన్గా చేంజ్ అయ్యాయని అర్థమైంది. రెస్క్యూ టీమ్స్ ఇమ్మీడియట్గా మూవ్ అయినాయి. అప్పుడే పడుతున్న ఫ్రెష్ స్నో అండ్ అన్స్టేబుల్ టెరైన్స్ అండ్ అడిషనల్ అవలాంచెస్ రెస్క్యూర్స్కి కూడా డేంజరస్. హెలికాప్టర్స్, ఎక్స్పీరియన్స్డ్ క్లైంబర్స్ అందరూ ఈ సర్చ్ ఆపరేషన్లో జాయిన్ అయ్యారు. అండ్ మౌంటైన్ కండిషన్ ఇంకా డేంజర్గా ఉంది. ఈవెన్చువల్లీ నిమ్స్ దాయ్ని సర్వైవ్ చేయలేదని కన్ఫర్మ్ అయింది. నిర్మల్ పూజా, ద మ్యాన్ హూ కంప్లీటెడ్ 14 peaks and which are above 8,000 meters, and the man who completed Project Possible in 6 months and 6 days, and బ్రాడ్ పీక్లో తన ప్రాణాలు కోల్పోయాడు. July 30, 2026. ఒక మౌంటైన్, ఒక అవలాంచ్, ఒక లెజెండరీ జర్నీకి ఫైనల్ చాప్టర్ అయింది. కానీ నిమ్స్ దాయ్ స్టోరీని మనం తన డెత్తో ఎండ్ చేయకూడదు. అతని బిగ్గెస్ట్ అచీవ్మెంట్ 14 మౌంటైన్స్ కాదు. ప్రూవ్ చేసిన థింగ్స్ ఏంటంటే, హ్యూమన్ పొటెన్షియల్కి మనం పెట్టుకున్న లిమిట్స్ సమ్ టైమ్స్ రియల్ లిమిట్స్ కావు. 2019లో అతను మౌంటైన్ క్లైంబ్ చేశాడు. దాని తర్వాత 2026లో మౌంటైన్ తన ప్రాణాన్ని తీసుకుంది. ఇక్కడ 2 సిచ్యువేషన్లు సేమ్. అండ్ దాంట్లో ఒక ట్రూత్ ఉంది. మౌంటైన్ని మనం ఎవరం కాన్కర్ చేయలేం. మనం టెంపరీగా సమ్మెండి రీచ్ అవ్వగలం, కానీ మౌంటైన్ ఎప్పుడు మౌంటైన్గానే ఉంటుంది. అందుకే నిమ్స్ దాయ్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన కాంకర్ చేసిన మౌంటైన్స్. పూజా, known as నిమ్స్ దాయ్, 14 peaks, 6 months, 6 days, one unforgettable legacy.